ఒక మాట నేను మాట్లాడే ముందు ఇంతకుముందు మిట్టపల్లి మాట్లాడిన ప్రతి మాటను మీరు ఒక 4-5 సార్లు వినండి. సమాజం కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే మాట్లాడే 2-3 ముక్కలనే చాలా అద్భుతంగా ఈ ఉద్యమం గురించి, కృష్ణ వ్యక్తిత్వం గురించి అద్భుతంగా ప్రజెంట్ చేసినది అందరూ వినాల్సిన అవసరం ఉంది. నేను కూడా మళ్ళొకసారి వింటా, నాకు ఉన్నా కానీ నేను కూడా మళ్ళొకసారి వింటాను మీ అందరికి చెప్పదలుచుకున్నాను. అదే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ 2-3 పదాలనే చాలా అర్థాలు ఉన్నాయి. యూనివర్సిటీ గురించి మీరు ఎలా చెప్పిండి, యూనివర్సిటీలో ఎట్లా పోరాటాలు జరిగినాయి దాని గురించి. సరే, నేను విషయానికి వస్తా. ఏంటంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ మేము ఇక్కడ పెట్టినప్పుడు, ఒక హాస్పిటల్లో పెట్టినప్పుడు నేను చెప్పిన, నేను ఒక ఇంతకాలం నుంచి నేను ఒక సైలెంట్ సీక్రెట్ ఏజెంట్ గా, సైలెంట్ సోల్జర్ గా పనిచేసిన అని చెప్పిన. నేను దానికి ఇంతకు నరసింహ చెప్పుకుంటాను. నాకు నరసింహ కులం అప్పుడు తెలియదు, శేఖర్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడే క్రమంలో 70% ఈ మూమెంట్ గురించి, అంటే ఏదైనా ఉద్యమం గురించి ఏదైనా చర్చ ఎప్పుడు జరిగినా కానీ నేను ప్రధానంగా కోడ్ చేసేది 69 ఉద్యమం ఒకటిను, తెలంగాణ ఉద్యమం ఒకటిను, MRPS ఉద్యమం మాత్రం అని చెప్పదలుచుకున్నాను. అది నేను చెప్పుడు కాదు, తననే చెప్పిండి. అది నేను అనుడు గురించి కాదు. సో ఆ రోజు మాట్లాడుతుంటే అన్నాను, ఇప్పుడేం చేస్తామంటే ఇప్పుడు వైలెంట్ వారియర్ గా పనిచేస్తా అని చెప్పిన. కిందికి వెళ్ళి అంటుంటే అదే పనిలో భాగంగా ఒక ఆలోచన వచ్చి, అసలు ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, బీసీ సమాజం కావచ్చు, ఇంటెలెక్చువల్స్ కావచ్చు, చాలా కాలం నుంచి సుదీర్ఘంగా వాళ్ళ జీవిత కాలంలో విభిన్న అంశాల మీద పనిచేసినటువంటి కొంతమందిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెడదామని చెప్పని అనుకొని ప్రపోజల్ పెడితే వెంటనే ఎస్ అని చెప్పిండన్న. సో సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినాము. అంటే ఇది వినాల్సిన అవసరం, సమాజం కూడా వినాల్సిన అవసరం ఉంది కనుక చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా అది మాట్లాడదు అనుకున్నా కానీ అన్న కూడా ఆ విషయం చెప్పమని చెప్తే నేను చెప్తా ఉన్నా. సో ఆ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మందికి ఇంటెలెక్చువల్స్ కు ఫోన్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకు మనం లోపట్నే ఉన్నాం కదా, ఏదో ఇంటర్నల్ గా చేస్తాం కదా, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉండే. కొంతమంది మందకృష్ణ గారు పోయి బీజేపీకి పోయింది కదా, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా అంశాల పట్ల నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కొందరు వెనక ముందు అయినా కానీ అందరూ వచ్చిండ్రు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేనటువంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్కరు వెనుక చాలా స్ట్రగుల్ ఉన్నది ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు. నేను కూడా అది ప్రాపర్ గా అసెప్ట్ చేసుకునే పిలుద్దాం అనుకునే పిలిచిన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి మీద దాడి జరుగుతున్నది. ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఎందుకు పోయిండ్రని, ఎవరికైనా బీజేపీ అంటే పడనుంటే వాళ్ళ మీద, లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నడూ తెలియదు అనుకున్నావు. ఇప్పుడు ఎలా చెప్పిండు కదా, అరే నువ్వు ఇంటెలెక్చువల్ అనుకున్నా, నువ్వు గొప్ప అనుకున్నా, మీరు ఇప్పటిదాకా మచ్చలేదు, నువ్వు మచ్చలేని మనిషి లెక్క ఇప్పటిదాకా నువ్వు ఇప్పుడు ఇదెందుకు పట్టుకున్నావు అని. అరే అమ్మా నిన్నదాకా మచ్చలేడు, ఇప్పుడు ఒక్కటేసారి మచ్చలు ఎట్లా పడితే పోయి నాకు అర్థం కాదు. ఇది న్యాయమైన డిమాండ్ కనుకనే వచ్చి మాట్లాడుతున్నాం. న్యాయమైన డిమాండ్ కాబట్టి, ఇలా అవసరం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. కొంతమంది అంటున్నారు నీకేం పని, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, మాది మేము చూసుకుంటాం, నీకేం పని అని. నేను వాళ్ళందరికీ ఏంటంటే ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అసలు వ్యక్తిగతమైన కొన్ని చెప్పొద్దు కావచ్చు, కానీ నా నేపథ్యం నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా అని చెప్పదలుచుకున్నా. ఇదే ఉస్మానియాలో చదివినట్టు మా నాన్న తన చదువుకొని వెనకట మా దగ్గర కూడా ఉండే, మాకు కూడా భూములు ఉండే, మాది కూడా వతన్ ఉండే. నేను గొల్లలు ఇళ్ళలో పుట్టినా కానీ మాది కూడా వతన్ ఉండే. మా ఇంట్లోకి వెళ్ళి మా నాన్నకి ఎట్లా వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి పోయి మాది ఇళ్ళలో మాలిళ్ళలో పోయి ఉండదు. మా దగ్గర మా ఊర్లో మాదిగోళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ శాతం మాదిగోళ్ళు. అప్పుడైనా చదువుకొని బొగ్గు తీసుకొని అక్షరాలు నేర్పించిండ్రు. ఇసుక కాడి తీసుకుపోయి అక్షరాలు చదివిపించిండు. అంటే ఆయన ఆడి పోయి ఉంటుంటే కూడా మా తాత ఇంటికి రాగానే అరే సత్తిగాడు వీడు మాది ఇళ్ళలో వీడు స్నానం చేయించారు. ఆయన రోజు ముందు చాలా స్నానం చేయించేదట. ఎందుకంటే పొద్దున్న లేసి పోయి అందుకే ఉంటుండే, మా నాన్న పోయి అందుకే ఉంటుండే. సో అట్లా చదివిపించిండు. సామాజిక బాధ్యతగా వహించి ఈ కులాలతో పని చేయించి వాళ్ళని చదివిపించి నౌకర్లు వచ్చే స్థాయి దాకా చేసిర్రు. అందులో మాదిగోళ్ళు ఉన్నారు, మాలలు ఉన్నారు. ఇది నేను సమాజానికి కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఇంకొక సంఘటన నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎక్కడో ఇంతకుముందు మా అన్న రవి మాట్లాడింది కదా, బుడవసి పట్టుకొని తిరిగేది కదా వెనకట. మా ఊర్లో కూడా ఉండే పందులు కాసుకుంటాను. నేను నా చిన్నతన పప్పు కూడా చూసిన. ఆయనే మా నాన్న వాళ్ళని కన్విన్స్ చేసేందుకు ఎరకల భాష నేర్చుకున్నాడు. ఎరకల భాష నేర్చుకొని వాళ్ళతో ఆ కాలంలో ఇయ్యాల గురించి కానీ నేను చెప్పేది, ఆ కాలంలో ఎరకల భాష నేర్చుకొని వాయి వరుసలు పెట్టించి వాళ్ళని కూడా చదివిపించి వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు చాలా మంది ఎరకలు యూనివర్సిటీలలో కూడా జాబులు పెట్టించి ఆయన సమితి ప్రెసిడెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్యే అయింది. సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చాలా మంది నౌకర్లు పెట్టించి ఇది మా సామాజిక బాధ్యత కనుక చెప్పదలుచుకున్నాం. నేను ఆ మనిషి కడుపులో పుట్టిన కొడుకును కనుక నాకు హక్కు ఉన్నది, న్యాయం ధర్మం మాట్లాడాల్సిన హక్కు నాకు ఉన్నదని చెప్తున్నా. ఇంకోటి ఆ టైం కదా, ఇంకొక సంఘటన మొత్తం ఎవరెవరైతే వ్యతిరేకిస్తుండ్రో, ఎవరెవరైతే ఇలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో
ఆ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నాను. మా నాన్న మంత్రి ఉండే, ఫస్ట్ క్యాబినెట్ ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రి ఉండే. ఈయన ఒక ట్రాన్స్ఫార్మర్, ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ అంటే ఇవాళ రేపు సులాబ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసేందుకు వస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు, అది వేరే విషయం. కానీ ఆ రోజు ఒక ట్రాన్స్ఫార్మర్, కరెంట్ అంటేనే వాడలో దీపాలు, గుడిసెలో దీపాలు, గాలివాన్ వచ్చినా మలగవా దీపాలు, దొంగ భయమే ఉండదోయ్, పల్లెోడ దోపిడీలీక ఉండబోయ్, పంచాయత్ వచ్చిందిరా పల్లెోడ పల్లెకే వీళ్ళు వచ్చారా అని చెప్పి తన గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు మా నాన్న రాసుకున్న పాటకు కరెంటు పెట్టేయాలని షాద్ నగర్ దగ్గర పోయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఇనాగ్రేషన్ కు మంత్రిగా పోయినప్పుడు ఈయన సర్పంచ్ కాడికి వచ్చింది కాబట్టి వేదిక మీద చూస్తే ఏంటంటే అందరూ ఆ ఊరికి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు, భూస్వాములు, దొరలు వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. ఈయన సర్పంచ్ కాడికి వచ్చింది కాబట్టి అడిగిండు, సభాధ్యక్షుని అడిగిండు పక్కకు, అరే ఈ ఊరు సర్పంచ్ ఏడి అని. సర్పంచ్ ఏడిఎస్ అంటే సర్పంచ్ ఏడి కింద ఉన్నాడు అని చెప్పిండు, అని పైకి వీలురు అని చెప్పాను. అంటే పిలువలే, సర్పంచ్ని పైకి పిలువలే. మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ అడిగిండు, అరే సర్పంచ్ని వీలు. రెండోసారి అడిగినాక రెండోసారి కూడా పిలువలే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ ఊరు సర్పంచ్ ఎవరు అని. అంటే ఫలానా ఎస్సీ అని చెప్పారు. అవునా, మళ్ళా మూడోసారి మీరు పిలవండి కంపల్సరీ, ప్రథమ పౌరుడు కాబట్టి మీరు గ్రామ సర్పంచ్ స్టేజ్ మీద పిలవాలి అని. ఈయన సభాధ్యక్షుడు పోయి ఆ పక్కకున్నటువంటి 2-3 దొరాలను పోయి అడిగిండు, అడిగితే వాళ్ళు నో అని చెప్పిండ్రు, ఎక్కియలే. మూడోసారి మళ్ళీ చెప్తే కూడా ఒక మంత్రిగా పోయి షాద్ నగర్ లో వేదిక మీద ఒక ఎస్సీ సర్పంచ్ స్టేజ్ మీద ఎక్కిమంటే కూడా పిలవలేదు. ఆడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు కూడా కాదు, మళ్ళీ ఆ ఊర్లలో చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్నటువంటి భూస్వాములు, ఇక రెడ్డి వర్గం కావచ్చు, వెల్మ వర్గం కావచ్చు, అందరినీ అంటలే నేను వాళ్ళ అంటలా. ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడ వేదిక మీద ఉన్నారు కాబట్టి పిలవలే, వేదిక ఎక్కియలే. ఈయన ముఖ్య అతిథిగా పోయింది కాబట్టి ముఖ్య అతిథి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మీరు మీ సామాజిక వర్గంకి వెళ్ళి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, మీ సర్పంచ్ మీరు ఓట్లేస్తే మీ గురించి మీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ సర్పంచ్నే స్టేజ్ మీదకి ఎక్కియలేని స్థితిలో మీరున్నారు. మేము చెప్తుంటే కూడా వీళ్ళని 3 సార్లు చెప్తే కూడా విలువలేదు, మీకు చైతన్యం లేదు, మీ వర్గాలకు చైతన్యం రావాలి, మీరు రాకుండా ఇట్లనే ఆగమవుతారు మీరు అని బైకాట్ చేసి బయటకు వచ్చేసేసిండు. ఇక ఆవిష్కరణ చేయలే. ఇలా అట్లా మందకృష్ణ నాయకత్వం కూడా అందరు రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అది కూడా చెప్తున్నా. వచ్చిన తర్వాత ఏమైంది, ఎన్టీ రామారావు దగ్గర వీళ్ళందరూ పోయి కంప్లైంట్ చేసిండు. అరే వాడికి వచ్చి ఓ మంత్రి వచ్చి పెద్ద న్యూస్ అయింది, ఓ మంత్రి వచ్చి ఇనాగ్రేషన్ చేయకుంటే ఎట్లా వస్తాడు ఈయన అని చెప్పని పెద్ద చర్చ జరిగింది క్యాబినెట్ చర్చ జరిగేటప్పుడు ఈయన అడిగిండు, బ్రదర్ మీరు ఊర్లకు పోయినప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కాకుండా వాటికి విరుద్ధంగా చేస్తున్నారట, మీరు జాగ్రత్త అని. నాకు అర్థమైంది, నన్నే అంటున్నా. అప్పటికే వీళ్ళ మధ్యలో ఫ్రిక్షన్ కూడా ఉన్నది. రెండోసారి మళ్ళీ ఇట్లనే మాట్లాడితే, అన్నగారు ఇది నన్నే అంటున్నా, నాకు ఎరికే, మేము పోయినా మరి ఆడ ఎస్సీ దళిత సర్పంచ్ అయితే వేదిక మీకు ఎక్కి వద్దా కాదు, అక్కడ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉన్నప్పుడు మళ్ళీ మీరు వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు అంటే మరి చెప్పండి, ప్రెస్ లో పెట్టి చెప్పండి. మన పార్టీ వైఖరి అదే. ఈవెన్ దళితులు సర్పంచ్ అయిన తర్వాత కూడా వాళ్ళు వేదిక మీకు ఎక్కువద్దు, వాళ్ళకి కిందనే ఉండాలని చెప్పి మన పార్టీ పాలసీ అని చెప్పి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, రేపటి నుంచి గదే పని చేస్తాము, అంత ధైర్యం ఉంటే మీరు పెట్టండి అని చెప్పిండు. అదే మీటింగ్ లో మహేంద్రనాథ్ మంత్రి కూడా ఉండే, మహేంద్రనాథ్ ఎస్సీ మంత్రి ఉండే. ఒక్క మాట మాట్లాడలే, ఎవరు మాట్లాడలే, చీ అని చెప్పి ఇట్లా కింద పడేసిన బాత్రూమ్ పోతే నేను బైకాట్ చేసి బయటకు వచ్చేసేసిండు. ఇగో ఇది సామాజిక బాధ్యత, నాకు మా కుటుంబానికి మా నాయన నేర్పిన గుణాలు కాబట్టి ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇది ఒక వాస్తవమైన, యథార్థమైన, ధర్మమైన, న్యాయమైన యుద్ధం, న్యాయమైన పోరాటం. 30 ఏళ్లకెళ్ళి సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి యావత్ సమాజం మొత్తం కూడా ఎంబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నామని చెప్తున్నా. మీరు కాదు, మీరు ఏం మాట్లాడినా, మీరు ఏం చేసినా మీ సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు. మీతోని మంచి సర్టిఫికెట్లా చెడు సర్టిఫికెట్లా మాకు అవసరం లేదు. ఉన్నది న్యాయం, ధర్మం, మాట్లాడదలుచుకున్నాం మాట్లాడతాం, ఎవరు ఎంబడి ఉన్నా లేకపోయినా మాట్లాడతామని చెప్పదలుచుకున్నాను క్లియర్ గా. మామూలు దాడులు జరుగుతలేవు. చాలా సమాజంలో చాలా పెద్ద వాళ్ళం ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థనే మార్చి పాడేస్తాను కానీ తిరుగుతున్న పోజులు కొట్టుకుని తిరుగుతున్న పెద్ద మనిషి ఆయన పెట్టినటువంటి ఒక సంస్థకు నాకు బాగా యుద్ధం జరుగుతున్నది గత కొంతకాలంగా. అది ఇప్పుడు ఇలాంటి పటాపంచలు అయిపోయింది. ఇలాంటి నేను చెప్పొద్దు అనుకున్నా కానీ చెప్తున్నా, పటాపంచలు అయిపోయింది. అంటే హాతీకే దికానేకే దాంతే చబానేకే దాంత అలాగే ఉంటారు కదా ఈ ముసుగు వీరులు. ఇంకా నేను పేర్లు చెప్తా, తర్వాత కూడా పేర్లు కూడా చెప్తాను. ముసుగు వీరులు సమాజంలో మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పి పొంకనాలు కొట్టుకుంటా మిగతా సమాజాన్ని అక్కెరలే లంచాల పట్ల చేసుకుంటా వీళ్ళు వాళ్ళకు వాళ్ళు చాలా గొప్పోళ్ళ చెలామణి జరుగుతున్నటువంటి మీకు అర్థమై ఉంటుంది. ఇక ముసుగులు వద్దట పై చలో. నేను మొన్న మీటింగ్ కాడికి వచ్చిన కాడికి వెళ్ళి
నేను మీ మీటింగ్ వచ్చిన కాడికి వెళ్ళి చలో చెప్పి పారేస్తాను నేను. ఒక్క నిమిషం ఆగు. ఇది వినాలి, సమాజం కూడా వినాలి, అంటే ఏం జరుగుతున్నది అనేది. ఒక్క నిమిషం సార్, ఏంటంటే నేను ఇది ఫోటోగ్రాఫ్ తీసిన, ఒక్క సెకండ్ మీరు. ఈ పెద్ద మనిషి పేరు SDF స్కోర్ కమిటీలో నేను ఈయన యాక్చువల్గా నాకు ఆకునూరు మురళి గారితో పరిచయం ఎట్లయిందంటే, పర్కాల్లో ఒక ఊర్లో వెల్లంపల్లి అనే ఒక ఊర్లో విగ్రహావిష్కరణ సభకు నేను గెస్ట్గా పోయినా, తన కూడా గెస్ట్గా వచ్చిండు. ఆయన అప్పుడు ఆంధ్రాలో పనిచేస్తూ ఉండే. ఇద్దరం గెస్ట్గా పోయినాం. నేను మాట్లాడినా ఒక చెల్లె మాట్లాడుకుంటూ పాట పాడుకుంటూ, మా బాలు కూడా ఉన్నాడు అనుకుంటారు అది నాకు తెలిసి. సో నువ్వు కూడా ఉన్నావు వంశీ, పాడుకుంటే ఏమైందంటే అసమానతలు లేవు అని చెప్పనేది పాట పాడితే, కాదమ్మా అసమానతలు ఉన్నాయి, భారత రాష్ట్రపతి కూడా అవమానాలు జరుగుతున్నాయి, అది కరెక్ట్ కాదు, మీరు ఏదో సాహిత్యం చెప్పుడు కరెక్ట్ కాదు, ఉన్నాయి ఇప్పటికీ చాలా ఉన్నది, అది డీప్గా నేను దాంట్లో ఓదలుచుకోలే. కానీ ఆ వేదిక మీద మాట్లాడొచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి, అరే నేనన్నా పైసలు తీసుకొని మన అమ్ముడు పోతే మనం అంతా చిత్త నాయకులను ఎన్నుకుంటాము, అట్లా అలవాటు పడే ఒక్క మందకృష్ణ ఆడ నిలబడితే తనకు ఓట్లేదు, ఈ తన జంతువులు కనుక అసెంబ్లీలో కూర్చుంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. ఇవన్నీ జరిగిన ఆయన ఉన్నప్పుడు కూడా ఒక వేదిక మీద చెప్పిన నేను ఈ మాటలన్నీ చెప్పిన. అయితే తన మెసేజ్ పెడతాడు, అంటే నేను అట్లా పరిచయం అయ్యి విద్యా వ్యవస్థ పనిచేస్తామని అంటే, చాలా కాలంగా నేను తన రాకముందు నుంచే వచ్చాడు పనిచేస్తున్నాను. ఆయన ప్రభుత్వంలో జీతం తీసుకొని ఉంటున్న కాడికెళ్ళి నేను చాలా, ఆయన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మేము విద్య గురించి, తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకి పీసి లేదో అనుకుంటా మేము ఊరు తిరిగాం. అంటే చెప్పుడేందంటే తనకన్నా ముందు మేము తిరుగుతున్నాం అని చెప్పాడని చెప్తున్నాను నేను. తన వచ్చి ఆడ ఏదో ఆంధ్రాకు పోయి వచ్చిండు కానీ సరే, అయినా కానీ తన ఏం చెప్తాడు, నేను పోయి తిరుగుతుంటే సరే మాట్లాడితే కలిసి చాలా బడి నిద్రలు ఇవన్నీ చాలా చేసినాం. ఆ చర్చ కూడా నేను ఇంకా డీప్గా పోగలుగుతా. కానీ మొన్న మేము ఏదైతే ఇక్కడ హాస్పిటల్లో ఫస్ట్ మీటింగ్ అయితే పోయి మేము పోయినామో, ఆ మీటింగ్ తర్వాత మా గ్రూప్ లో ఒక మెసేజ్ పెడతాడు ఆయన, ఆకునూరు మురళి ఒక మెసేజ్ పెడతాడు. వై విమలక్క అండ్ పృథ్వీ ఆర్ దేర్ ఇన్ మందకృష్ణ మాదిగా a BJP guy. It's fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunist and supporting Manuvadi, is questionable. May I request Prithvi to respond and pettindu. ఇది చాలా చిన్న మెసేజ్, దీనికన్నా ఇంకా చాలా పెద్దగా ఉన్నది. సో ఇక సరే, ఇంకా వేరే మెసేజ్లో ఏం చెప్తారంటే, మాదిగా అంటే అవి ఉన్నాయి, చాలా మెసేజెస్ ఉన్నాయి. ఈ MRPS మూమెంట్ అంటేనే, మాదిగలు అంటేనే కింద తల వంచుకొని పెట్టేటట్టుగా ప్రతి కాలేజీలకు పోతారు, పైసలు వసూలు చేస్తారు, డాక్టర్ల దగ్గర పోయి పైసలు వసూలు చేస్తారు, కాంట్రాక్టర్ల దగ్గర పోతారు, పైసలు వసూలు చేస్తారు. ఇవన్నీ పెట్టిండు చాలా తర్వాత మెసేజ్లలో వసూలు చేస్తాడు. కాబట్టినే ఆయన ఎంబడి ఎట్లా పోతారు అని చెప్పని పెట్టిండు. అయ్యా ఇలా నువ్వు ఏ రాజకీయ పార్టీకి పనిచేసిన, ఏం లెక్క నువ్వు రాజకీయ పార్టీలకి వెళ్ళి పనిచేస్తున్నావు కదా, అవన్నీ పెద్దవాళ్ళ నాయనలు చిన్నాయనలు మొత్తం కూలి పని చేస్తే నడిచే పార్టీలు అవి. వాళ్ళంతా పాపం చెవుండి ఓడిచి, నువ్వు పనిచేసిన రాజశేఖర రెడ్డి కావచ్చు, నువ్వు పనిచేసిన చంద్రబాబు కావచ్చు, నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏమన్నా ఆయన అట్లా చేసిన పైసల ఉద్యమానికి కేసీఆర్ కావచ్చు, ఉద్యమ అవసరాల గురించి పోయి తీసుకున్నారు. అది నువ్వు మాట్లాడితే ఎక్కడ భయ, నాకు అర్థం కాదు. నువ్వు పొద్దుగా లేచి జీతం తీసుకుని నువ్వు మాట్లాడితే ఎక్కడిది? ఇవన్నీ పెట్టిండు. నేనన్నా తన ఇప్పుడు కేసీఆర్ గురించి ఎవరు మాట్లాడాలి? అందరు కేసీఆర్ దగ్గర పనిచేసింది కదా, మరి కేసీఆర్ అంటే కూడా బీజేపీ అంతా సపోర్ట్ తీసుకొని చేయలేదా? మరి మీరు ఎట్లా పనిచేస్తారు? ఇవాళ గుర్తుకొస్తుందా మీకు? ఇప్పుడు మాట్లాడుతారు కదా, ఇవాళ ఎందుకు గుర్తుకొస్తుంది అంటే, ఒక్క మీటింగ్ నేను కేటగరైజ్ దానికి పోతే ఇవాళ వీళ్ళందరికీ గుర్తుకొస్తున్నాయి అవన్నీ. నువ్వు బీజేపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీల దగ్గర పోలేదు. అంతకుముందు చర్చ జరిగినప్పుడు నన్ను ఇట్లా మాట్లాడితే నేను అడిగినా, సార్ నువ్వు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పోయి గవర్నర్కు బోకే ఎందుకు ఇచ్చినావు అని అడిగిన. బోకే ఇచ్చిండు గవర్నర్. గవర్నర్ ఎవరు గవర్నరు? బీజేపీ కదా.
కరెక్టే కదా, తప్పు చెప్తున్నా ఏమన్నా? ఆర్ఎస్ఎస్ వాడే కదా ఈయన. మంజోడన బోకే తీసుకపోతే నేను బోకే బ్యాచ్ కాదంటాడు, కానీ ఈయన పోయి గవర్నర్కు బోకే ఇస్తాడు. నేను అడిగిన నువ్వెందుకు గవర్నర్కు బోకే ఇచ్చినావు? గవర్నర్కి జీతం కాదు కదా ఉన్నది, నువ్వెందుకు పోయి ఇచ్చినావు అని అడిగిన. అంటే సమాజానికి తెలియాలి వీళ్ళ కుట్రలు ఏంటి, ఎట్లా 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 ఉన్నాయి ఏందనేది. ఫిజికల్ మీటింగ్ పెట్టి మాట్లాడతా అని చెప్పి మాట్లాడిండ్రు. ఫిజికల్ మీటింగ్ పెట్టలే, నేను అడిగిన ఫిజికల్ మీటింగ్ గురించి. చాలా కాలం నుంచి నడుస్తా ఉన్నది. ఇంకా దాని డీప్గా పోతే నేను దాని మీద చాలా చెప్పగలుగుతా. అది ఇప్పుడు ఈ వేదిక అంటే యూనివర్సిటీ కాబట్టి కూడా కొంచెం మాట్లాడలేమో అనిపించిందో అని చెప్పదలుచుకున్నా. నాకున్నటువంటి సామాజిక బాధ్యత మీరు చేసేటువంటి కుట్రలు ఇప్పుడు కూడా క్యారెక్టర్ అసాసినేషన్. అవును, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, ప్రధానమంత్రి దగ్గర పోతే వాళ్ళ దగ్గర పోతారా? ఆక్నూరు మురళి గారు ప్రధానమంత్రి దగ్గర కాకపోతే వాళ్ళ దగ్గర పోతారు చెప్పు. మన్మోహన్ సింగ్ దగ్గర పోలేదా? పోయింది కదా. నీ రాహుల్ గాంధీ దగ్గర పోలేదా? పొద్దున్న లేస్తే చేస్తున్నావు కదా, నాకు పోలేదా? తన దగ్గర కూడా పోయింది కదా. ఏ ప్రధానమంత్రి దగ్గర పోలే, ఏ ముఖ్యమంత్రి దగ్గర పోలే, ఏ రాజకీయ పార్టీ దగ్గర పోలే. నేను మొన్న విన్నా, ఒక్క సంవత్సరం కింద మోడీ సభకు ఒక సంవత్సరం కింద అదే మైదానంలో, అదే పరేడ్ గ్రౌండ్ లో మోడీ పైన మాట్లాడుతుంటే కింద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మా సంగతి ఏంటిది, మా హక్కుల సంగతి ఏంటిది, మా గురించి మాట్లాడని నినాదాలు చేస్తుంటే గొడ్లను కొట్టినట్టు కొట్టి మల్లేష్ పక్క బుక్కలు ఇరగొట్టిరు. నేను చూసిన వాళ్ళతో మొన్న ఫోటోలు వచ్చి మాట్లాడుతుంటే నేను విన్నది. పక్క బుక్కలు మల్లేష్ అనుకుంటా, కిషోర్ తలకాయ బల కొట్టిరు. ఇంకో అమ్మాయి ఇవాళ ఫాతిమా బి, ఆ చదువు రజియా ఫాతిమా బి ఇచ్చినటువంటి చైతన్యం ఆమె ఇలా బర్త్డే. ఆ రజియా తన కూడా తలకాయ వలుగుతాయి బొమ్మలు చూపించున్నారు. అంటే సంవత్సరం కింద ఈ వీళ్ళ రైట్స్ గురించి కొట్లాడిన వాళ్ళేమో తలకాయలు వల్ల కొడతారు, హాస్పిటల్ పడతారు, గొడ్లను కొట్టినట్టు కొట్టిరు. నాకు వాళ్ళు ఎట్లా బతికిరు నాకు ఎరకలి. నా వీడియో చూస్తేనే వందల మంది వచ్చి మీద పడి కొట్టిరు. సంవత్సరం తిరగంగానే అదే మోడీ తోటి వచ్చి నేను సపోర్ట్ చేయించుకున్నాను, తీసుకుపోయిండు. చతురతనే అవసరం కాదా మరి? ఏ అంటలేరు కదా తన జెండా ఏజెండా ఏమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ కాలేదు. నేను పోయేవారు నేను వచ్చేదాకా ఈ జెండా మారదు అని చెప్పిండు మన ఇంటర్నల్ మీటింగ్ లా. బయట కూడా చెప్తున్నది. ఇంకా మీకు డౌట్లు ఎందుకు? అవును, ఒక సమస్య గురించి కేసీఆర్ కూడా పోయి బొంత పురుగునైనా జిల్లా పురుగునైనా ఏదైనా కానీ ఏ జెండా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ దాకా నేను ఎవరి దగ్గర కన్నా పోతా గలే మిలాయిస్తా అని ఒక్క నా కొడుకు మాట్లాడలేదే కేసీఆర్ మీద. నువ్వు ఎందుకు పోతున్నావు అట్లా అని మాట్లాడలే. ఇలా మందకృష్ణ గురించి రాగానే మీకు ఎందుకు నాకు అర్థం కాదు, ఇంత అక్కస్ వస్తుంది. ఇలా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఆ ఫోరం పేరు సోషల్ కాదు అన్సోషల్, డెమోక్రటిక్ కాదు అన్డెమోక్రటిక్ ఫోరంలోకి వెళ్ళి నన్ను ఇలా వెలివేయబడ్డ నన్ను వెలేసిరు, నన్ను దాంట్లోకి వెళ్ళి రిమూవ్ చేసి పడేసిరు మా కోర్ కమిటీలోకి వెళ్ళి. దీని మీద చర్చ జరగలేదు, దీని మీద డిస్కషన్ లేదు. అంటే అన్డెమోక్రటిక్. అన్సోషల్ ఏంటంటే నువ్వు అంబేద్కర్ ఐడియాలజీ అయితే సమానంగా అందరూ వాటాలు పంచుకోవాలని చెప్పిండ్రు, అది నువ్వు దానికి కాలటం వేస్తున్నావు. కానీ చెప్పేటందుకు ఏమేమో చెప్తున్నావు. అసలు విషయం ఏంది? నేను మందకృష్ణతో ఈ వర్గీకరణ ఉద్యమానికి నేను సపోర్ట్ చేయొద్దు, ఇది వీడు కాదంటున్నాడు కాబట్టినే వీడు అక్కర్రాడు దీంట్లోకి అని చెప్పి తీసి అవతల పడేసిండ్రు. ఏం ఫికర్ లేదు. నేను కూడా చూస్తున్నా ఈ కొడుకు ఎప్పుడో ఈ పని చేస్తారని చెప్పి నేను కూడా చూస్తున్నా. నేను మొన్న వెళ్ళగా చూపిస్తాను అలా నువ్వు ఎందుకుంటే సపరేట్గా బయటికి రావాలని చూద్దాం అసలు వీళ్ళు ఏ స్థాయి దాకా పోతారు. మేము తీసినామా ఎన్నే పోయిందని రేపు అంటారని చెప్పి ఇగో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతున్నాయి బయట.